హలో. సో వెల్కమ్ టు అనదర్ లెక్చర్ ఆఫ్ ది సిల్వికల్చర్. ఇందాక నేను వాయిస్ రికార్డ్ చేస్తున్నాను లేదో తెలియకుండా మూర్ఖంగాను రికార్డ్ చేసేయడం, దాంట్లోనే వాయిస్ లేకుండా రికార్డ్ చేశానన్న దాంట్లోని మార్క్స్ అన్నీ కూడా చేశాను. సో ప్లీజ్ అండర్స్టాండ్ మై సిచ్యువేషన్ అండ్ కోఆపరేట్ విత్ మీ. ఓకే, సో వాట్ ఈస్ ద కీ ప్రిన్సిపల్ ఆఫ్ జనరల్ సిల్వికల్చర్ రిలేటెడ్ టు ఫారెస్ట్ మేనేజ్మెంట్? సిల్వికల్చర్ అంటేనే సస్టైనబిలిటీ అండి. సో సస్టైనబిలిటీ అనగానే పెట్టేయండి. Consider the following statements of natural regeneration. Natural regeneration ఎప్పుడు కూడా సీడ్ ప్రొడక్షన్ డిస్పర్షన్ మీద ఆధారపడి ఉంటుంది. నిజమే. ఇట్ ఈస్ ఆల్వేస్ ఫాస్టర్ దెన్ రీజనరేషన్. నో, కాదు. ఇట్ ఈస్ ఆల్వేస్ స్లోవర్ దెన్ ఇట్ ఈస్ ఆల్వేస్ స్లోవర్ దెన్ artificial regeneration. It promotes genetic diversity in forest. నిజమే. It requires human intervention. No, low human intervention, low to no human intervention అవుతుంది. So 1 and 3 are the right answers. Next, Casuarina equestifolia అంటే సర్వేకరలు, టెక్టోనా గ్రాండిస్ అంటే టేకు, అజార్దిక్తా ఇండికా అంటే వేప, శాంతలమం అంటే చందనం. సో ఆక్వెస్టిఫోలియా ఎప్పుడు కూడా కోస్టల్ శాండీ సాయిల్స్ లో సర్వేకరలు పెడుతూ ఉంటారు. టెక్టోనా గ్రాండిస్ అనేది ఎప్పుడు కూడా మనకి మాయిస్ట్ ట్రాపికల్ ఫారెస్ట్ లో ఎదుగుతూ ఉంటుంది. నీమ్ వచ్చేసరికి ఇది సెమీ ఎరిడ్ రీజన్స్ లో కూడా ఎదగలదు. చందనం వచ్చేసరికి డ్రై రెసిడ్యూస్ ఫారెస్ట్ లో ఎదుగుతూ ఉంటుంది. సో 2, 1, 4, 3 is the right answer. Eucalyptus special is widely planted for forestation in India. It grows rapidly and suitable for production. యూకలిప్టస్ SPP లో వచ్చేసరికి మనకు 2 రకాలు ఉంటాయండి. యూకలిప్టస్ టెరిటెర్కార్నిస్ అనేది మన ఆంధ్రప్రదేశ్ లో విపరీతంగా నాటబడిన యూకలిప్టస్ స్పీసీస్. ఇది వచ్చేసరికి చాలా తొందరగా ఎదుగుతుంది. అండ్ దీని వచ్చేసరికి మెయిన్ గా ఏంటంటే ఈ అఫారెస్టేషన్ పల్ప్ ప్రొడక్షన్ కి ఎక్కువగా ఉపయోగిస్తారు. యూకలిప్టస్ గ్లోబ్యులస్ వచ్చేసరికి దానికి ఒక కాయలు ఏవైతే ఉంటాయో అది యూకలిప్టస్ ఆయిల్ ప్రొడక్షన్ కి ఉపయోగిస్తూ ఉంటారు. సో both A and R are true and R is the correct explanation of A. Which of the following is not a ecological factor affecting the forest regeneration? ఈ ఎకలాజికల్ ఫ్యాక్టర్ కానిది ఏది అంటే కనుక ఇది ఎకలాజికల్, ఇది ఎకలాజికల్, ఇది కాదు. ప్లాంట్ రెస్పిరేషన్ రేట్ మాత్రం ఫిజియోలాజికల్ ఫ్యాక్టర్ అండి. అది ప్లాంట్ యొక్క పార్ట్స్ కానీ ప్రాసెస్ కానీ అన్న వాటిని ఫిజియోలాజికల్ ఫ్యాక్టర్స్ అని అంటారు. సో దాని కింద ప్లాంట్ రెస్పిరేషన్ అంటారు. ది ఎకానమిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ ది బ్యూటియోమోనోస్పర్మా ఇంక్లూడ్స్. బ్యూటియోమోనోస్పర్మా అంటే మోదుగ చెట్టు అంటారండి. ఇదే ఫ్లేమ్ ఆఫ్ ఫారెస్ట్ అని అంటారు. ప్యారెట్ ట్రీ అని కూడా అంటారు. ఎందుకంటే దాని యొక్క ఫ్లవర్ దగ్గర నుంచి చూస్తే గనక చిలక ముక్కలా ఉంటుంది, అందుకని ప్యారెట్ ట్రీ అంటారు. ఇది మెయిన్ గా రెజిన్స్ ల్యాక్ తీయడానికి ఉపయోగిస్తూ ఉంటారు. సో రెజిన్ ఫర్ ల్యాక్ ప్రొడక్షన్ ఏదైతే ఉందో దానికి ఎకానమిక్ ఇంపార్టెన్స్ ఈ బ్యూటియోమోనోస్పర్మాకి. వీటి యొక్క పిక్చర్స్ కానీ వీటిని ఏమంటారు అన్నది మొత్తం క్లియర్ గా నేను పవర్ పాయింట్ స్లైడ్ లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. ప్లీజ్ FSO సిల్వికల్చర్ ప్లేలిస్ట్ లోకి ఒక్కసారి వెళ్ళి ఇది ఒక్కసారి చూడండి. ఫస్ట్ వీడియో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ స్లైడ్ రికార్డ్ చేసిన వీడియో అనేది చాలా క్లియర్ గా పిక్చర్స్ తో సహా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో లెట్స్ కంటిన్యూ. డాల్బెర్గియసిస్ అంటే ఇండియన్ రోజ్ వుడ్ లేదా సీషమ్ అంటారు. ఇటు మెయిన్లీ వచ్చేసరికి దీంట్లో ఇది హై క్వాలిటీ టింబర్ ఫర్నిచర్ కు ఉపయోగపడుతుంది. ఇది నైట్రోజన్ ఫిక్సింగ్ స్పీసీస్. ఇది కామన్లీ అగ్రోఫారెస్ట్రీ ఉంటుంది. అగ్రోఫారెస్ట్రీ వచ్చేసరికి పంటల గట్ల మీద ఈ చెట్టును నాటుతూ ఉంటారు. ఎందుకంటే ఇది నైట్రోజన్ ఫిక్సింగ్ అవడం వలన ఇది అమ్మోనియాని నైట్రేట్స్ ని తయారు చేసి సాయిల్ యొక్క సారవంతాన్ని పెంచుతుంది. తద్వారా అక్కడ పంటలు కూడా చాలా బాగా పెరుగుతాయనే ఉద్దేశంతో ఈ ట్రీని నాటడం జరుగుతుంటుంది. సో ఇట్ ఈస్ కామన్లీ ప్లాంటెడ్ ఇన్ అగ్రోఫారెస్ట్రీ సిస్టమ్స్, బట్ ఇట్ డజంట్ థ్రైవ్ ఇన్ వాటర్ లాక్డ్ సాయిల్. అది మాత్రం ఇచ్చేది. సో 1 to 4 are the right answers. నెక్స్ట్, ఎంబిలికే అఫిసియనాలిస్ ఇది వచ్చేసరికి ఉసిరి చెట్టు. గెమలినా ఆర్బరియా గుమ్మట్టేకు. టెర్మినాలియా థార్మంటోసా అంటే నల్లమొద్దు. శాంతలం ఆల్బమ్ అంటే చందనం. ఏదైతే దేనికి ఉపయోగపడుతుంది అంటే అంబిలికా ఆఫిసియనాలిస్ అంటే ఇది ఫ్రూట్ ఫర్ మెడిసినల్ యూజ్ అండి. గెమోనిలియా ఆర్బియా అంటే వచ్చేసరికి ఇది మెయిన్ గా టెంబర్ ఫర్ పల్ ప్రొడక్షన్. టెర్మినియా థార్మంటోసా నల్లమొద్దు బాగా ఉపయోగపడేది బోట్స్ కండి. సో సి అనేది 1. శాంతలం ఆల్బమ్ చందనం వచ్చేసరికి శాండల్వుడ్ కార్వింగ్స్. సో 2, 4, 1, 3 are the right answer. Artificial regeneration ensures uniform tree spacing and faster growth. నిజమే.
It allows for controlled planting and selection of desired trees. నిజమే. Both A and R are true and R is correct explanation of A. Which of the following is not a characteristic of Nicasia nilotica? Nicasia nilotica అంటే నల్లతుమ్మ అండి. ఎప్పుడు కూడా ఎరిడ్ రీజన్స్ లో పెరుగుతుంది. ఇది చూడడానికి జమ్మి చెట్టులో ఉంటుంది, ముళ్ళ చెట్టు ఇది. దీన్ని ఇండియన్ ఆర్మిక్ గమ్ ట్రీ అని కూడా అంటారు. దీని నుంచి వచ్చే గమ్ అనేది ఇండస్ట్రియల్ యూజ్ కి ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. సో మెయిన్ గా ఇది యూజ్ ఫర్ ఫ్లూయిడ్ అండ్ చార్కోల్ నిజమే, నైట్రోజన్ ఫిక్సింగ్ నిజమే, ప్రొవైడ్స్ గమ్ ఫర్ ఇండస్ట్రియల్ నిజమే, బట్ ఇట్ థ్రైవ్స్ ఇన్ ఎరిడ్ రీజన్స్, నాట్ మాయిస్ట్ ట్రాపికల్ ఫారెస్ట్ రీజన్స్. సో నాట్ ఎ క్యారెక్టరిస్టిక్ అన్నాడు కాబట్టి సి ఈజ్ ది రైట్ ఆన్సర్. సో నా వీడియో కనుక నచ్చినట్లయితే, నా ఎక్స్ప్లెనేషన్ కనుక నచ్చినట్లయితే ఒక్క లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ. అంటే ఒక్క లైక్ అంటే ఒక్క లైక్ అని కాదండి, మీరు చూసేవాళ్ళు మీ అకౌంట్ నుంచి మీరు లైక్ కొట్టండి చాలు. అలా ఎన్ని లైక్లు కొడితే అన్ని లైక్లు నాకు చాలా ఎంకరేజ్మెంట్ కింద ఉపయోగపడుతుందండి. ఇంకా ఎన్నో మంచి వీడియోస్ అనేవి చేసి మీకు ఎన్నో మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, మంచి నాలెడ్జ్ షేర్ చేయడం అనేది చేయడానికి నాకు చాలా ఎంకరేజ్మెంట్ కింద ఉంటుందండి. ప్లీజ్ ఐ కైండ్లీ రిక్వెస్ట్. సలార్లో ప్రభాస్లా చెప్దాం అనుకున్నాను, కానీ ఇంద్రన్లో రోబోలాగా రజనీకాంత్లా చెప్పాను రోబోటిక్ వాయిస్ తోని. థ్యాంక్ యూ, మన్నించండి. బట్ ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. జై హింద్.